హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమ్ చేంజర్ శివ. ఈరోజు అయితే నేను రసగుల్లా చేశాను. సో చాలా బాగున్నాయి అనమాట. జ్యూసీగా స్పాంజీగా వచ్చాయన్నమాట. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే చాలా నచ్చినాయి. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. మనకైతే అప్పుడప్పుడు ఏదో మిస్టేక్ జరిగి పాలు అయితే విరిగిపోతూ ఉంటాయి కదండి. అవి వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. సో పాలను అయితే ఇలా విరిగిపోయిన దాన్ని ఒక క్లాత్లో తీసుకొని వాటర్ అంతా పోయేలాగా అయితే తీసేసుకోవాలంటాం అనమాట. సో అది మొత్తం పిండేసేయాలి, పాలు అనేది వాటర్ అదంతా తీసేసేయాలి. సో నేను చేస్తున్నట్లయితే చేయాలన్నమాట. చాలా గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట వాటర్ అనేది మొత్తం పోవాలంటే. చూసారా ఎలా చేస్తున్నాను. సో వాటర్ అనేది అయితే మొత్తం పోయినాయి అనమాట. సో వీటిని అయితే స్పాంజీగా రావాలంటే కలుపుకోవాలన్నమాట. బాగా పిండి అయితే రవ్వగా అయ్యేటట్లయితే చేసేయాలి. ఫస్ట్ నేను చేస్తున్నట్లుగా అయితే చేయాలన్నమాట. బాగా రవ్వగా అయిపోవాలండి. ఇలా రౌండ్గా రావాలంటే మాత్రం మనం పిండి బాగా కలుపుకోవాలి. రౌండ్గా ఏ పగులు లేకుండా లడ్డూలాగా చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఎంత మనం బాగా కలుపుకుంటే అంత స్పాంజీగా అంత జ్యూసీగా వస్తాయి అన్నమాట రసగుల్లా అయితే. సో ఇలా అయితే మనం లడ్డూలు చేసి పెట్టేసుకోవాలి పక్కన చిన్నవి. నేనైతే పావు లీటర్ పాలేనండి విరిగిపోయినాయి. సో అందులో ట్రై చేశాను అనమాట. అందుకే నాకు 6 లడ్డూలే వచ్చినాయి అనమాట. సో ముందైతే మనం గిన్నె పెట్టేసుకొని దానిలో 3 స్పూన్స్ అయితే షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట టేస్ట్ కోసం. సో ఇలాచీ పౌడర్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. సో దానిలో అయితే ఈ లడ్డూలు అయితే యాడ్ చేసుకోవాలి. అవి అయితే ఉడికిన తర్వాత కొంచెం అవి సైజ్ అయితే పెరుగుతాయి అనమాట, లావుగా అవుతాయి. ఆ వాటర్ అనేది పీల్చుకుంటాయి కదండి. సో అందుకని ఉడికి లావుగా అవుతాయి అనమాట. కలర్ కూడా కొంచెం చేంజ్ అయినాయండి, కొంచెం రెడ్డిష్గా అయితే వచ్చినాయి. కొంచెం నేను వాటర్ తక్కువ పోసాను కదా, సో అందువల్ల అనుకుంటున్నా అయితే. సో ఇలా అయితే వచ్చేసినాయి అనమాట. రసగుల్లాలు అయితే తయారైపోయినాయి. సో ఒకసారి చూద్దాము ఎట్లా ఉంది ఏందనేది. సాఫ్ట్గా వచ్చిందనమాట, జ్యూసీగా అయితే ఉందన్నమాట. సో నాకైతే నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి ఇలాగా.